నాకు నాగమణికంఠ గురించి మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నాగమణికంఠ ఏంది అమ్మాయిలాగా ఏడుస్తుండు, ఏదో సింపతి కార్డు వాడుతుండు, ఏదో ఉండాలని హౌస్లో ఉండాలని ఇట్లా ఏడుస్తుండని అన్నారు కొందరు. నాకైతే ఏమనిపించింది మాత్రం జెన్యున్గా ఏడ్చిండని అనిపించింది. ఆయనకున్న బాధలు చిన్నప్పటి నుంచి ఆయన ఫేస్ చేసిన కండిషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఆయన ఏడ్చిండు. ఆయనకు మాత్రం ఆ ఏడుపు ఒక్కసారి ఆపేసినాక ఏడ్చేసినాక నెక్స్ట్ డే నుంచి మాత్రం దాని గురించి ఎప్పుడు ఆయన దిగులు చెందనట్టే అనిపించింది. అందరితో కలిసి ఉంటుండు. ఆ బాధ ఒక్కసారి పోయినాక మళ్ళీ ఇంకా ఎందుకు జెన్యున్ అనిపించింది అంటే ఆ విగ్ తీసేయడం, ఆయన లాస్ట్ దాకా కూడా కవర్ చేసుకోవచ్చు. అట్లా కవర్ చేయకుండా నాకు ట్రాన్స్పరెంట్ ఉండాలని చెప్పి ఆయన తీసేసిండు. చాలామంది ఆయన ట్రోల్ చేశారు, కానీ నాకైతే ఆయన జెన్యున్ ఉండాలనుకునే అట్లా తీసేసిండు అనిపించింది. అంతేకాకుండా ఈ వీక్లో ఆయనకు ఛాన్స్ దొరికితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆయన ప్రూవ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే గేమ్ ఆడకపోయినా ప్రూవ్ చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆయన జెన్యునా కాదా అని మాత్రం కూడా కింద కామెంట్ చేయండి.